పాదయాత్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే ప్రకటన. షర్మిల తరహాలో బయటకు వచ్చేందుకు రెడీ. దయ్యాల మధ్య కవిత 10 ఏళ్ళు ఎలా ఉన్నారు? తండ్రి కూతుళ్ళ మధ్య మధ్యవర్తులు ఎందుకు? అంత డ్రామా. ఆహా. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు. ఇలా రఘునందన్ రావు ఇక మరి ఒక బాంబు పేల్చిండ్రులా. ఏమన్నాడు? తండ్రి కూతుళ్ళ మధ్యన మధ్యవర్తులు ఎందుకు? అంత డ్రామా. ఇప్పుడు కవితమ్మ ఏ పట్టు మీద ఉందంటే, డాడీ అన్న అంటే బీజేపీ వాళ్ళతోటే కొద్దిగా అంత రాసుకొని పూసుకొని తిరుగుతుండు. ఇది పార్లమెంటు ఎలక్షన్ల కాంచెల్లే మొత్తం పొక్కింది. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు అన్న కాడికి వచ్చింది కథ. ఇక నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా గుసగుసలు బయటకు వచ్చినాయి డాడీ. ఇక అంతా గిట్ట నడుస్తుంది లోకం మీద వ్యవహారం. ఇక ఇంకో ముచ్చట, మరి పొడుగు నుంచి పొడుగు దాకా ఆయనకేనా? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు పగ్గాలు చేతికి ఇచ్చినావు. ఇంతవరకు దాకా నేను సపోర్ట్ చేయలే, సరి చేయలే. ఇక నన్న మరి నేను కూడా నీ కడుపులో పుట్టలేదా? నేను కూడా నీ బిడ్డను కాదా? అందుకే నాకు ఇస్తే పార్టీ అధ్యక్ష పదవి ఇయ్యి, లేకపోతే నేను పక్కకు జరుగుతా, కడకు జరుగుతా. బిడ్డ, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉంటానంటే నాకు సంతోషమే, నాకేం బాధ లేదు. అన్నను కాదని నీకు ఇస్తే రేపు పొద్దుగాల అన్న నా మీద పగబడతాడు. అందుకే ఏం చేయాలి? నువ్వు కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా, పక్కకు జరుగుతున్నట్టుగా నువ్వు డ్రామా నడిపియాలి. అప్పుడు కానీ అమ్మా మా చెల్లె బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి పక్కకు జరిగి కొత్త పార్టీ పెడితే రేపు పొద్దుగాల నా పరువు ఏమైద్ది, నా పచారు ఏమైద్ది, నా పలుకువాడు ఏమైద్ది? ఇక మరి ఏపీలో జగన్కు షర్మిలకు ఏ రకంగా పంచాయతీ ముదిరిందో, ఎట్లా షర్మిలమ్మ పొడుగు నుంచి పొడుగు దాకా మరలబడి అన్నకు ఎదురు మళ్ళీ నేల పట్టించిందో, రేపు కూడా నా పని గంతే. నేను ముఖ్యమంత్రిని అయిదామన్న ఆశ ఇక అడిగి ఆశ అయితట్టుంది. ఎట్ట చేయద్దు, ఏమి చేయద్దు అనేది ఇప్పుడు మరి కేటీ రాములకు ఉంటుంది. ఇక అందుకనే నువ్వు బిడ్డ నువ్వేం చేయాలి? నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయాలి. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయాలి. కేసీరావు కవితను కూడా దూరం పెట్టిండు. కేసీరావు కవితను కూడా దూరం పెట్టిండు. ఎందుకు పెట్టిండంటే ఇక్కడ పట్టాభిషేకం కొడుకు కావాలి కదా. కొడుకుని కాదనుకుంటా బిడ్డకు ఇయ్యలేక ఇక బిడ్డ ఎదురు మలితే కవితమ్మను కూడా కడకు నూకిండు అనేది ఇట్లా రావాలి. మనం మీరంగా ఈ డ్రామా నడిపియాలి, లోపటంగా అంతా ఒకటే అనేది వీళ్ళు ఆ డ్రామా ఉన్నట్టుంది. అది ఈ కోయిలాగా పసిగట్టింది. ఇదంతా డ్రామా అని అనుకొస్తుండు ఎంపీ రఘునందన్ రావు. మరి ఇది కూడా ఎందుకంటే మరి ఇక జీవితంలో అప్పుడప్పుడు నటన ఏకపోతే నడవనట్టుంది. ఇక మరి ఈ రకంగా నేను కడకపోతున్నా, నేను కొత్త పార్టీ పెడుతున్నా, నేను కొత్త కుంపడి పెడుతున్నా అంటే అప్పుడు ఏమవుతుంది? అన్న కూడా అదురుకుంటాడు, అన్న కూడా బెదిరిపోతాడు, వదుశైలి అని బతిలాడతాడు. ఈ కథ నడుస్తుంది అట్లా. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, కవితమ్మను బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమి చిన్నచూపు చూడలే. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ఆస్తి పంపకాల విషయంలో చాలా అన్యాయం జరిగింది షర్మిలమ్మకు అనేది కడకు జరిగింది. అంత మునుపు కూడా మంచిగా ఉన్నప్పుడు కూడా కడప ఎంపీ సీటు అడిగింది షర్మిలమ్మ. అన్నా నాకు కడప ఎంపీ సీటు అన్నా 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 అని అంగలాసి పబ్బది పట్టినా జగను గింతనన్న కసిగందలే నానలే. అది పోయినాక రాజ్యసభ ఎంపీ అన్నా, రాజ్యసభ ఎంపీ సీట్ అని ఇయ్యన్నా అంటే అది కూడా ఇయ్యలే, అది కూడా ఉత్తబుర్రేసేసిండు.
మరి ఇక్కడ కవితమ్మకు తెలంగాణలో అట్లా అన్యాయం కాలే, ఎంపీగా గెలిపించిర్రు, నిజామాబాద్లో ఎంపీగా గెలిపించిర్రు. తర్వాత మళ్ళా కూడా పోటీ చేస్తే అప్పుడు ఓడిపోతే మళ్ళీ ఏం చేసిరయ్యా, ఎమ్మెల్సీ పదవి అంటగట్టిర్రు. ఆమెను ఏనాడు చిన్న చూపు చూడలేదు, ఏ పదవి లేకుండా ఆమెను చిన్న చూపు చూడలేదు. మరి అయినా ఎందుకు ఈ కథ నడిపిస్తుర్రు, ఏంది ఏం కథ అంటే కవితమ్మకు ఏమంటారు చూడు, ఇక మరి ఆమెకు రాజకీయం మీద అంత ఆరాటం ఉంది. నేను ఇక మరి జయలలిత లేక నేను తెలంగాణకు ముఖ్యమంత్రిని కావాలనేది ఆమె కలలు కంటుంది. ఇది కథ. మొత్తానికైతే ఆమె జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అనేది మాత్రము మరి ఇది ఇక మరి జనాల మధ్యలో గుసగుస 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 ఉరుకులో పెడతా ఉంది. ఇది ఎంతవరకు నిజమవుతుంది, నిజంగానే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నదా? ఇక నిన్నయాలనే ఏదో మన సింగరేణి జాగృతి అని ఆ కోళ్ళాగలు కూడా పిలిపించి మొత్తం అక్కడ కమిటీలు వేసి కమిటీలకు పెబ్బల చేసి మొత్తం మన హక్కులు మన గోసలు మన బాధలు వీటి మీద మనం పోరాడాలి, గట్టిగా తండాడాలి అని కూడా అక్కడ కూడా కమిటీలు వేసి ఇంకా ఏదో మరి ఇక జాగృతి కోళ్ళాగలు కూడా నిన్న ఇంటికి విలువనంపుకొని కూడా ఇంకా లేని శుద్ధులని ఏంచిపోసుకుంటా రాయవారి శుద్ధులని ఎలా తీసుకుంటా మనం ఎట్లా ముంగడి పోదాము, ఏం చేద్దాము, భవిష్యత్ కాలంలో మన కథ ఏంది, మన జాగృతి కథ ఏందని కూడా మరి కొన్ని కోళ్ళాగలతో ముచ్చట కూడా పెట్టింది కవితమ్మ. చూడాలి మరి రాబోయే రోజుల్లో జూన్ 2 నాడు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నదా, లేకపోతే పార్టీ అధ్యక్షురాలు అడిగినందుకు బిడ్డ అట్ట కాదు, నీకు అధ్యక్షురాలు పదవి ఇస్తే నాకేం నష్టం లేదు, నాకేం బాధ లేదు, కానీ మీ అన్న ఊకుంటట్లేడు కాబట్టి నువ్వు ఇట్లా కడకు జరిగినట్టుగా కొత్త పార్టీ పెడుతున్నట్టుగా ఈ రకంగా నువ్వు ఇట్లా ఇక మరి ఏంచిపోస్తే అప్పుడు కొంత బీఆర్ఎస్లో మీ అన్నకు కానీ మీ బావకు కానీ